మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఇంత బాగా రావడానికి ఎంతోమంది కష్టం ఉంటుంది కదా డెఫినెట్గా. ఆ కష్టానికి సంబంధించిన వీడియో ఉంది, అదే మేకింగ్ వీడియో అనమాట. సో వీ హ్యావ్ ఎ మేకింగ్ వీడియో, విల్ ప్లే ద మేకింగ్ వీడియో ఆన్ స్క్రీన్. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్లే ద మేకింగ్ వీడిயோ ஆன் த ஸ்க்ரீன். இப்போது இந்த பாடலை நீங்கள் திரையில் காணப்போகிறீர்கள். ஹரிஹர வீரமல்லு. We must talk about Harihara Veeramallu right now. Definitely it is like a wow moment for me, and main thing is Pawan Kalyan sir. Styling or designing an outfit for Pawan Kalyan sir is very challenging. We need to make sure that Kalyan sir looks awe in the look. కోట తరణి గారు, రాజీవన్ గారు చార్మినార్ పెట్టేయాల్సి వచ్చింది. నాట్ ఏ ఈజీ గో ఫిల్మ్, but it was a lot of difficulties we faced. But it was a thrilling experience. I think we enjoyed working for this film. గ్రాఫిక్స్ చాలా కంపెనీలు పనిచేశాయి. ఇరాన్లో చేశాం, బాంబే, బెంగళూరు, కెనడా, చెన్నై, హైదరాబాద్ అన్ని చోట్ల చేసాం ఈ సినిమాకి. Primarily we're doing several horse sequences, a really cool landslide sequence. Pretty excited about how it's coming out. There's also sequences throughout the movie that we're excited to be a part of. Definitely feel exciting and next level. Please put your hands together. హరిహర వీరమల్లు సో ప్రపంచవ్యాప్తంగా పలకరించడానికి జూన్ 12వ తారీఖున మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ జ్యోతికృష్ణ గారు, అమేజింగ్గా, అంటే ఇంత పెద్ద సినిమాని, ఇంత భారీ సినిమాని, అలాంటి వ్యక్తిని సో ఈ చిత్రం ద్వారా మనందరి ముందుకి ఆయన దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్నారు. అఫ్కోర్స్ ఏఎం రత్నం గారి గురించి ఏం చెప్తాం చెప్పండి, ఆయన సినిమాలు చూస్తూ పెరగడం జరిగింది. భారీ బడ్జెట్ సినిమాలు అంటే ఏఎం రత్నం గారి పేరు వినిపించేదనమాట. డెఫినెట్గా భారతీయుడు లాంటి సినిమా, నరసింహ లాంటి సినిమా, ఒకే ఒకడు లాంటి సినిమా, ఖుషీ లాంటి బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ అండ్ అద్భుతమైన యాక్టర్స్ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి ఎంతోమంది సూపర్ స్టార్స్తో ఆయన వర్క్ చేయడం జరిగింది. మంచి మంచి చిత్రాలు మనందరికీ అందించడం జరిగింది. సో వారి సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది.